హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపీ టాక్స్. నేను కొన్ని రోజుల క్రితం ముందుగానే బెంగళూరుకి వచ్చాను ఫ్రెండ్స్, బికాస్ కోచింగ్ చేయడానికి. నేను పైథాన్ ఫుల్ స్టాక్ కోచింగ్ చేస్తున్నాను. మాకు అక్కడ మా సార్ వాళ్ళు చెప్పే టాపిక్ని నేను డే బై డేగా మీకు పోస్ట్ చేస్తాను. ఇది డే 1 క్లాస్. సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళి చూద్దాం ఏముందో. వాట్ ఈస్ HTML? HTML standard for Hypertext Markup Language. The full form of HTML is Hypertext Markup Language. HTML is used to create a web pages. అంటే మనం HTML యూస్ చేసి వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, అమెజాన్, మింత్రా, మీషో, ఫ్లిప్కార్ట్ అన్నీ మనము HTML యూస్ చేసి బిల్డ్ చేసామండి. ద మోస్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అంటే Skeleton is the best example of HTML. డెఫినిషన్ ఆఫ్ HTML అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినిషన్ రాయాలి కదా. సో దానికి బెస్ట్ డెఫినిషన్ ఏమంటే HTML ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్ యూస్ టు క్రియేట్ అండ్ స్ట్రక్చర్డ్ కంటెంట్ ఆన్ ద వెబ్ పేజెస్. అంటే మన వెబ్ పేజ్కి ఒక స్ట్రక్చర్డ్ కంటెంట్ని మనము క్రియేట్ చేస్తాం HTMLని యూస్ చేసి. ఇలా రాస్తేనే కదా మనం ఎగ్జామ్లో సార్ వాళ్ళు మార్క్స్ వేస్తారు. సో why HTML is called a markup language? Because it's used a tag to mark content like. ఎందుకు HTML మార్కప్ లాంగ్వేజ్ అని అంటారంటే దీనికి 4 ట్యాగ్స్ అనేది యూజ్ చేసి స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు కాబట్టి HTMLని మార్కప్ లాంగ్వేజ్ అంటాం. ఫస్ట్ వన్ హెడ్డింగ్, మెయిన్ మనకు హెడ్డింగే కాబట్టి హెడ్డింగ్ యూజ్ చేస్తాం. సెకండ్ వన్ పారాగ్రాఫ్స్ అంటే మనకి ఏమైనా కంటెంట్లో సబ్జెక్ట్ అలా మనకి ఏమైనా తెలియాలంటే మనం పారాగ్రాఫ్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇమేజెస్, మన వెబ్సైట్ అనేది లుక్ వైజ్గా గుడ్గా ఉండాలంటే మనం ఇమేజెస్ని యూజ్ చేసుకుంటాం. లింక్స్ అంటే ఎవరి దగ్గర మనం ఈ లింక్స్ అంటే రెఫరల్ లాగా యూజ్ చేసుకోవాలంటే మనం లింక్ అనేది యాంకర్ ట్యాగ్ మూల్యంగా యూజ్ చేసుకుంటాం. వేరే వాళ్ళ ప్రాజెక్ట్ మనకు కావాలంటే అది లింక్ వైజ్లో మనం యూజ్ చేసుకుంటాం, కానీ లింక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ 4 ట్యాగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ HTML ట్యాగ్స్. ఫస్ట్ వన్ కంటైనర్ ట్యాగ్స్, హ్యావింగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. అంటే బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటే దానిని కంటైనర్ ట్యాగ్స్ అంటారు. ఇక్కడ చూడండి H1 ఓపెనింగ్ ఉంది, H1 క్లోజింగ్ ఉంది, మిడిల్లో ఏమో కంటైనర్ ఉంది. సో ఈ HTML ఈ హెడ్డింగ్ అనేది కంటైనర్ ట్యాగ్లోకి వస్తుంది. మనం ఏం రాసినా ఈ ఫార్మేట్లోనే రాయాలండి. ఓపెనింగ్ ఉండాలి, క్లోజింగ్ ఉండాలి, మిడిల్లో ఏమో మన సబ్జెక్ట్ ఉండాలి. నెక్స్ట్ వన్ పీ ట్యాగ్లో చూడండి ఓపెన్ ట్యాగ్ ఉంది, క్లోజ్ ట్యాగ్ ఉంది, మిడిల్ ఏమో కంటెంట్ ఉంది. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అనే కంటెంట్ ఉంది. చూడండి ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ అంటే ఇలా ఉండాలండి. సెకండ్ లాస్ట్లో ఉంది కదా క్లోజింగ్ ట్యాగ్ అంటే ఇలా ఉండాలండి. సెకండ్ వన్ ఎంప్టీ ట్యాగ్స్ అంటే ఓన్లీ ఓపెన్ ట్యాగ్ మాత్రం ఉండాలి, క్లోజింగ్ ట్యాగ్ ఉండదండి. దాంతో 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ BR అంటే బ్రేక్, నెక్స్ట్ వన్ HR, నెక్స్ట్ వన్ ఇమేజ్. ఈ 3 ట్యాగ్స్ అనేది ఎంప్టీ ట్యాగ్స్లోకి వస్తుంది, ఎందుకంటే క్లోజింగ్ ట్యాగ్ లేదు కాబట్టి. BR, HR ఈ రెండింటిని మనం ఏమంటామంటే సెల్ఫ్ ట్యాగ్ అని కూడా అంటాము. ఈ 3 ట్యాగ్ అనేది ఎంప్టీ ట్యాగ్లోకి వస్తుందండి. కామన్ HTML ట్యాగ్స్, మనం ఇక్కడ ఉన్న కామన్ HTML ట్యాగ్స్ ఏమో చూద్దామండి. ఫస్ట్ వన్ H1 to H6 అంటే H అంటే హెడ్డింగ్, H1 నుంచి H6 వరకు యూజ్ చేసుకుంటాం. H2 నుంచి H6 వరకు మాత్రమే మేము యూజ్ చేసుకుంటాం. దీనిని హెడ్డింగ్ ట్యాగ్ అంటాం. P అంటే పారాగ్రాఫ్, మల్టిపుల్ నంబర్ ఆఫ్ పారాగ్రాఫ్ రాసుకోవచ్చు, P అని యూజ్ చేసుకోవచ్చు. సో P అనేది పారాగ్రాఫ్, P అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. BR అంటే బ్రేక్ అంటే ఇప్పుడు ఒక పెద్ద లైన్ ఉంది, ఆ లైన్ చూడడానికి కొంచెం అన్ఈజీగా ఉంది, అప్పుడు మనకు సమ్ స్పేస్ అప్పుడు BR అనే ట్యాగ్ని యూజ్ చేసుకుంటే లైన్ బ్రేక్ అని అవుతుంది, జస్ట్ ఫర్ లైన్ ఓన్లీ. నెక్స్ట్ వన్ HR అంటే ఒక హారిజాంటల్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్
ఫస్ట్లో ఒక పారాగ్రాఫ్ రాసిస్తాం, తర్వాత ఒక పారాగ్రాఫ్ రాస్తాం, మిడిల్లో మనకు కొంచెం స్పేస్ కావాలి, లేకపోతే ఒక లైన్, ఒక హారిజాంటల్ లైన్ కావాలి అన్నప్పుడు మనం హెచ్ఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇమేజ్ అంటే మన దగ్గర ఉన్న ఇమేజ్ని కానీ లేకపోతే వెబ్సైట్లో ఉన్న ఇమేజ్ని కానీ ఆ లింక్ని మనం ప్రొవైడ్ చేయాలంటే ఇమేజ్ అనే ట్యాగ్ని యూజ్ చేసుకుంటాం. ఏ అంటే యాంకర్ ట్యాగ్ అంటే రెఫరల్ మూల్యంగా లేకపోతే వెబ్సైట్లో ఉన్న ఇమేజ్ యొక్క లింక్ని మనం పేస్ట్ చేసుకోవాలన్నా, ప్రాజెక్ట్ ఒక లింక్ని పేస్ట్ చేసుకోవాలన్నా మనము యాంకర్ ట్యాగ్ ఏ అనేది యూజ్ చేసుకుంటాం లింక్ వైజ్గా. యూఎల్ అంటే అనార్డర్ లిస్ట్, ఒక లిస్ట్ లేకపోతే ఒక స్ట్రక్చర్ రాస్తే అది క్లమ్జీగా ఒక స్టెప్ వైజ్గా రాకుండా ఉండడాన్ని అనార్డర్ లిస్ట్ అంటాం. అనార్డర్ లిస్ట్ దాన్ని మనం ఆర్డర్ వైజ్లో తీసుకొచ్చుకోవడానికి ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్ని యూజ్ చేసుకుంటాం. ఆర్డర్ లిస్ట్ అనార్డర్ లిస్ట్ రెండు యూజ్ చేసుకుని మనం ఏమైనా కంటెంట్ లేకపోతే ఏమైనా ఒక పోస్ట్ అదిలాగా మనం చేసుకోవాలంటే ఈ ఎల్ఐని యూజ్ చేసుకోండి. ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్ అంటే ఒక ఆర్డర్ లిస్ట్ ఇంకొక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అనార్డర్ లిస్ట్ ఒక ఆర్డర్ లిస్ట్ పేస్ట్ చేస్తాం. ఆ ఆర్డర్ లిస్ట్లో ఆ కంటెంట్ రాస్తాం కదా, సెంటెన్స్ ఫార్మేషన్, దానికి మనం ఎల్ఐ అనే దాన్ని యూజ్ చేసుకుంటామండి. HTML ట్యాగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. మనం ఏదైనా ఒక బేసిక్ స్ట్రక్చర్ని మనం ఏమైనా క్రియేట్ చేయాలన్నా, లేకపోతే వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలన్నా ఇవన్నీ ఈ ట్యాగ్స్ అన్నీ యూజ్ చేసి మనము ఒక పేజ్ని క్రియేట్ చేస్తామండి. సో మీరు ఈ బేసిక్స్ అంతా బాగా నేర్చుకుంటేనే మనము సింపుల్ బేసిక్ స్ట్రక్చర్ని కూడా మనం చూడడానికి విజువల్గా కానీ రియల్ టైంలో కానీ యూజ్ చేయడానికి బాగుంటుందండి. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML చూడండి. డాక్ టైప్ HTML, తర్వాత HTML హెడ్లో ఏమో టైటిల్ ఉంది. టైటిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో హెడ్ ఓపెనింగ్ ఉంది, నెక్స్ట్ క్లోజింగ్ ఉంది. తర్వాత బాడీ, మనకి ఏం కంటెంట్ కావాలన్నా మనం బాడీలో పోస్ట్ చేసుకోవాలి. సో బాడీలో H1 రాసాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ కాబట్టి పారాగ్రాఫ్ రాసాం. నెక్స్ట్ బాడీ ఓపెనింగ్ ఉంది, క్లోజింగ్ ఉంది. ఇక్కడేమో HTML క్లోజ్ చేసాం, ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ క్లోజ్ చేసేసాం. సో అన్నీ ఎలా ఎక్కడికి వచ్చింది, HTML లోపుకి వచ్చింది. ఫస్ట్ ఏమో హెడ్ ఉండాలి, తర్వాత ఏమో బాడీ ఉండాలి. సో ఈ స్ట్రక్చర్ ఫార్మేట్ అనేది మనము యూజ్ చేస్తే మనం HTML కోడ్ని రాస్తామండి. ఎప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఇప్పుడు విజువల్ స్టూడియోలో కోడ్ ఎలా రన్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఫైల్ అని ఉంది కదా, అక్కడ న్యూ ఫైల్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఫైల్ ఎంట్రీ అంటే మనం ఏ ఫైల్ నేమ్ పెట్టుకొని .html పెట్టి ఇక్కడ లొకేషన్ అడుగుతుంది సేవ్ చేయడానికి. అక్కడ పోయి మనకి ఎక్కడ లొకేషన్ కావాలో క్రియేట్ ఫైల్ సేవ్ చేసేసామండి. సో ఇక్కడ ఫస్ట్ మనకు డాక్ టైప్ HTML అని ప్రింట్ చేసుకుంటాం. తర్వాత ఏమో HTML అని వేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఏమొస్తుంది, హెడ్ వస్తుంది. హెడ్లో అదే ఓపెనింగ్ వచ్చేసింది, క్లోజ్ వచ్చేసింది. నెక్స్ట్ వన్ హెడ్ లోపల టైటిల్ రాసాను కదా, టైటిల్ చూడండి, టైటిల్ రాస్తున్నాను. మై టైటిల్ తర్వాత హెడ్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ బాడీ అండి, బాడీ రాస్తున్నాను కదా, ఇక్కడ బాడీ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అది వచ్చింది. మిడిల్లో ఏమో మనము కంటెంట్ పోస్ట్ చేయాలండి. కంటెంట్లో ఫస్ట్ ఏమొస్తుంది, తర్వాత నేను దాంతో హెడ్ అంటే H1 హెడ్డింగ్ H1ది ఏం హెడ్డింగ్ H1, దాంతో ఏమో హలో వరల్డ్ అని ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేసేసామండి. క్లోజ్ చేసి నెక్స్ట్ ఏమో పారాగ్రాఫ్ దాన్ని ఓపెన్ది ఉండాలి, క్లోజ్ది ఉండాలి, మిడిల్ ఏమో కంటెంట్ ఉండాలి. దిస్ ఈజ్ మై ఫస్ట్ పారాగ్రాఫ్ పేజ్. ఎనీథింగ్ మీరు ఏమైనా రాసుకోవచ్చు. పారాగ్రాఫ్ రాసేసాము, హెడ్డింగ్ రాసేసాము, బాడీ క్లోజ్ అయిపోయింది, HTML క్లోజ్ చేసాం. సో ఇంక పోయి మనం అవుట్పుట్ చూద్దామండి. మీరు ఎక్కడ సేవ్ చేసుకున్నారో అక్కడికి వచ్చి ఆ ఫైల్ మీద డబుల్ క్లిక్ ఇస్తే ఇలా అనేది చూడండి. హెడ్డింగ్ H1 కాబట్టి బోల్డ్గా వచ్చింది, హలో వరల్డ్ అని. పారాగ్రాఫ్ కాబట్టి
చిన్నదిగా మన పారాగ్రాఫ్ లాగా వచ్చింది. అయిపోయిందండి. ఇంకా పారాగ్రాఫ్ హెడ్డింగ్ అది వచ్చేసింది. నెక్స్ట్ H1 ఏ సైజ్ వచ్చింది, H1 నుంచి H6 వరకు అనేది మనకు తెలుసు కదా హెడ్డింగ్. సో దానికి H1 యూస్ చేసి చేసాము. H2 యూస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దామండి. H2 ఇప్పుడు టైప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఐఎమ్ ఏ గుడ్ గర్ల్. H2 అయిపోయింది. నెక్స్ట్ అదేలాగా పారాగ్రాఫ్ రాసుకుందామండి. H1 H2కి డిఫరెన్స్ వస్తున్నప్పుడు మనం పీది కూడా 2p వాల్యూస్ ఇస్తే దాన్ని కూడా మనము డిఫరెన్స్ అనేది చూద్దామండి, జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ కోసం. సో పీ పారాగ్రాఫ్ రాసాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ పేజ్, సేమ్దే ఇచ్చాం. సో మనం ఇప్పుడు పోయేసి మనం అవుట్పుట్ చూస్తే ఏమొస్తుందో మనకు తెలుస్తుందండి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దామండి. చూడండి, హలో వరల్డ్ H1 H2 H1కి చాలా డిఫరెన్స్ ఉందండి. చూడండి, చూసాం కదా. పారాగ్రాఫ్ సేమ్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనం H3ది చూద్దామండి. అదేలాగా H3 సేమ్ అదే కాపీ చేసి వేసుకుంది, ఇంకా బాగా మంచి క్లారిఫికేషన్ ఉంటుందండి. అదే చేసేసాం. ఇప్పుడు మనం ఒక పెద్ద లైన్ కాపీ చేసి వేసుకొని చూద్దామండి. నేనైతే ప్రజెంట్ నా దాంట్లో ఉన్న ఏదో ఒక పెద్ద లైన్ కాపీ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఏమొస్తుందో చూద్దామండి. పేస్ట్ చేస్తే ఇంకా అంతండి, అయిపోయింది. ఇప్పుడు మనం అవుట్పుట్కి వెళ్ళి చూద్దాం. అవుట్పుట్ ఇక్కడ ఉంది. ఓకే, అవుట్పుట్ చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో. చూడండి, అవుట్పుట్ చూడండి. పారాగ్రాఫ్ అంతా సేమ్ లెటర్స్, సేమ్ సైజ్, బట్ H1 H2 H3 అనేది డిఫరెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ పారాగ్రాఫ్ అనేది చాలా లెంతీగా వచ్చింది కదా. అప్పుడు మనకు బ్రేక్ కావాలా, మనం స్పేస్ కావాలన్నప్పుడు BR అనేది యూజ్ చేసుకోమని చెప్పాను కదండి, సెల్ఫ్ ట్యాగ్ లాగా. సో ఈడ ఒక BR పెట్టేసాను. అండ్ ఇక్కడ రియల్ ఇక్కడ ఉంది కదా, ముందు BR మనం ఇలా ఒక స్లాష్ ఇచ్చి క్లోజ్ చేస్తే అది అయిపోతుందండి. అది క్లోజ్ లేదు, ఓపెన్ లేదు, సెల్ఫ్ ట్యాగ్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చింది కదండి. ఇలా అండి, BR అనేది యూజ్ చేసుకునేది ఇలా యూజ్ చేసుకుంటామండి. చూడండి బాగా. మీకు ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైంది కదండి ఎలా చేసామని. సింపుల్ బేసిక్ ప్రోగ్రామ్ అండి ఇదంతా. మీకు చూస్తే ఒకసారి చేస్తే మీకు అర్థమవుతుంది, తెలుస్తుందండి. ఇదంతా బేసిక్. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పేజ్లో ఇమేజెస్, లింక్స్ మనం ఎలా పేస్ట్ చేయాలో కమెంట్స్ దాంతో చూద్దామండి. ఇంకా ఇక్కడ ఉంది కదా ఇమేజ్ SRC =: పేస్ట్ చేశాను కదండి లింక్, అదేమో ఇమేజ్ కండి. సేమ్ దే యూజ్ చేస్తాం. ఏం సేవ్ చేస్తే దాన్ని పెడతారు. ఇక్కడేమో H రెఫర్స్ ఈక్వల్స్, ఇక్కడ లింక్ పేస్ట్ చేస్తారు, అది గూగుల్ లింక్ అండి. లింక్ పేస్ట్ చేస్తాను. మిడిల్ ఏమో క్లోజ్ చేసి గో టు గూగుల్ అనేది చేశాను కదండి. ఇప్పుడు మనం అవుట్పుట్ చేద్దామండి. అవుట్పుట్ పోయి చూసేమో చూడండి, అవుట్పుట్ ఏమో ఇలా వచ్చింది. ఇది చూడడానికేమో పెద్దది ఉంది. ఇట్స్ ఓకే, గో టు గూగుల్ అని వచ్చింది కదండి. సో ఇప్పుడు మనం ఇమేజ్ పెద్దది ఉంది కదండి. సో మనం ఇమేజ్ని మార్చుకోవచ్చు అండి. ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్. సో సేమ్ ఇమేజ్ SRC = అక్కడ ఇమేజ్ది నేమ్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఏమో అదేలాగా లింక్, మనకి ఏ లింక్ కావాలంటే ఆ లింక్ వెబ్సైట్ నుంచినా తెచ్చుకోవచ్చు, మన దాంట్లో ఏమైనా ఉంటే దాని లింక్ అని ఇచ్చి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇచ్చేసాం కదా. తర్వాత గో టు గూగుల్, ఆ గూగుల్ లింక్ ఇచ్చేసాము. ఇమేజ్ మాత్రం కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి ఇమేజ్ని తీసేసాము. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం, ఏమొస్తుందో చూద్దామండి. గో టు గూగుల్ అయిపోయిందండి. అన్నీ ఇంకా ప్రాపర్గా ఉన్నాయి కోడ్. ఇప్పుడు ఏమో పోయి రీలోడ్ ఇచ్చి చూస్తే ఓకే, ఇలా వచ్చిందండి. అంటే ఇది పెద్ద సైజు ఉంది కాబట్టి స్మాల్ చేసుకున్నాం. ఇక్కడేమో గో టు గూగుల్ అనేది పక్కనే వచ్చింది కాబట్టి దాన్ని ఏమో నెక్స్ట్ లైన్ పెద్దామండి. దానికి ఏం కోడ్ యూజ్ చేసామంటే HR
హెచ్ఆర్ చెప్పాను కదా, సెల్ఫ్ ట్యాగ్స్ అని 2 ఉంటాయి. బీఆర్ యూస్ చేసాం, అది ఇలా హెచ్ఆర్. ఇప్పుడు పోయి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు రీలోడ్ ఇస్తే ఏమో చూడండి, గో టు గూగుల్ అనేది కింద వచ్చింది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేద్దామని ఏమవుతుందో చూద్దాం. చూడండి, క్లిక్ చేశాను, గో టు గూగుల్ కదా, అది గూగుల్ లింక్ కదా, సో అది గూగుల్కి వచ్చిందండి. ఇదండి మన మెయిన్ పేజ్. ఇలా ఉంటుందండి మన వేరే పేజ్ ఇలా ఉంటుందండి. మన టెక్స్ట్ అంటే మనం ఇలా హెడ్డింగ్ చూసాం, పారాగ్రాఫ్ చూసాం, అన్నీ చూసాం, ఇమేజ్ చూసాం, లింక్ అన్నీ చూసాం. మన మెయిన్ పేజ్ చూడండి, ఇలా చేసామండి. జస్ట్ స్ట్రక్చర్డ్ మనకు కావాల్సినంత చేసుకోవచ్చు. కలర్ అంతా మనం యాడ్ చేయలేమండి, దానికి వేరేది యూజ్ చేసాం, సిఎస్ఎస్ కదండి. సో ఇది మీకు యూస్ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే వీడియో ఇంకొకసారి చూడండి, బాగా అర్థమవుతుంది. మీరు చేసి చూడండి, బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మనం చూడడానికన్నా చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే కోడింగ్ ప్రాక్టికల్ చేస్తేనే బాగుంటుంది. సో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ హెచ్ఆర్ చూడండి హెచ్ఆర్ వచ్చింది కదా, సెల్ఫ్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల అలా హారిజంటల్ అనేది వచ్చిందండి. కోడ్ మీరు ఒకసారి చూడకుండా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడే వస్తుంది. ఎర్రర్ వచ్చినా చూసి తర్వాత చేయండి, నేర్చుకోండి. బేసిక్ కాబట్టి ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చే వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను, కంటిన్యూగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే, మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.